వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రియులారా, ప్రతి ఉదయమున బెతెస్తా ఉదయకాల ప్రార్థనా ఒట్టలు అనే కార్యక్రమం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. శ్రేష్టమైన వాక్కును అనుదినము దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ప్రియులారా, అందుకే దేవదేవుని స్తుతిస్తున్నాను. అలాగే ఈ శుభదినాన దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైన వాక్కును చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 13, 14 వచనాలు చదువుకుందాం. మీరు నన్ను వెదకిన ఎడల పూర్ణ మనస్సుతో నన్ను గుర్చి విచారణ చేయని ఎడల మీరు నన్ను కనుగొందురు. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు ఈ శుభదినాన్ని మనకిస్తున్నటువంటి మాట ఏంటంటే, మీరు నన్ను వెతికితే ఎలాగ వెతకమంటున్నాడు? పూర్ణ మనస్సుతో నన్ను గుర్చి మీరు విచారణ చేస్తే నన్ను కనుగొంటారని దేవుడు అంటూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో చేరిన మనం అందరం కూడా పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో దేవుణ్ణి వెతకకుండా సగము లోకం వైపు, లేక సగము సాతాను వైపు, సగం దేవుని వైపు ఉండి మనం దేవుణ్ణి వెతుకుతూ ఉంటే దేవుణ్ణి మనం కనుగొనలేమని దేవుడు అంటూ ఉన్నాడు. అందుకే ఈ శుభదినాన దేవుడు మనకిస్తున్నటువంటి మాట ఏంటంటే, నన్ను గురించి మీరు విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొంటారని దేవుడు అంటూ ఉన్నాడు. దేవుడు నన్ను కనుగొంటారని ఆయన సెలవిస్తూ ఉన్నా అంటే మనం కంప్లీట్గా దేవుణ్ణి మనస్ఫూర్తిగా వెతకడం లేదని లెక్క. ప్రియులారా, దేవుణ్ణి మనస్ఫూర్తిగా మనం వెతికితే తప్పకుండా దేవుణ్ణి కనుగొంటాం. దేవుని యొక్క దర్శన భాగ్యం మనకు దొరుకుతుంది. దేవుని యొక్క ముఖ దర్శనాన్ని చూస్తాం. దేవుని యొక్క కృపను మనం అనుభవిస్తాం. దేవుని యొక్క ప్రేమ ఏంటో, ఆయన సంకల్పం ఏంటో మనం గ్రహిస్తాం. ప్రియులారా, ఈ శుభదినాన దేవుడు సెలవిచ్చినటువంటి మాట ప్రకారం దేవుని సన్నిధిలో చేరినటువంటి మనమందరం కూడా దేవుణ్ణి పూర్ణ మనసుతో వెదకాలని, విచారించాలని, ఆయన సంగతులన్నీ జాగ్రత్తగా కనిపెట్టాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అందుకే ఈ శుభదినాన దేవుడు ఇస్తున్నటువంటి మాట ఏంటంటే, దేవుణ్ణి వెతకడం, ప్రార్థనతో దేవుణ్ణి వెతకొచ్చు. ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని వింటూ దేవుణ్ణి వెతకొచ్చు. దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ దేవుణ్ణి వెతకవచ్చు. దేవుని పరిచర్య చేస్తూ దేవుణ్ణి వెతకవచ్చు. దేవుని మందిరంలో పని చేస్తూ దేవుణ్ణి వెతకవచ్చు. ఎన్ని రకాలుగైన దేవుణ్ణి వెతకడానికి దేవుడు గొప్ప అవకాశం మనకిచ్చాడు. ప్రియులారా, అయితే దేవుని సన్నిధిలో చేరిన మనం దేవుణ్ణి వెతకకుండా లోక సంబంధమైన వాటిని వెతుకుతూ ఉన్నాం. లోక సంబంధమైన కార్యాల కోసం పరిగెత్తుతూ ఉన్నాం, ప్రాకులాడుతూ ఉన్నాం. అయితే దేవుని సన్నిధిలో చేరిన మనం వాటికి స్వస్తి చెప్పి, లోక సంబంధమైన వాటికి దూరముగా దేవునికి మనం సమీపముగా ఉండి ఎడతేక దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ, దేవుని కృపను అనుభవిస్తూ, దేవుని యొక్క ముఖదర్శనం కోసం మనం కనిపెట్టుకొని ఉంటే తప్పకుండా మనకు దేవుడిచ్చేటువంటి మాట ఏంటంటే, నన్ను గురించి మీరు విచారణ చేస్తే నన్ను కనుగొంటారని దేవుడు అంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. చాలాసార్లు మనం ప్రయత్నం చేసి కూడా దేవుణ్ణి కనుగొనలేక ఉంటూ ఉన్నాం. మేము ఎక్కడ 2-3 కూడి ఉందరో అక్కడ నేను ఉంటానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఎక్కడ 2-3 కూడి ఉంటే అక్కడ దేవుడు ఉంటానంటూ ఉంటే, 2-3 ఉంటే దేవుడు ఉన్నాడో లేదో అని మనం ఫీల్ అయ్యి దేవుని యొక్క మహత్తరమైన కృపను కోల్పోతూ ఉన్నాం. ప్రియులారా, దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని బిడ్డలమైన మనం అందరం కూడా ఈ సంగతి జ్ఞాపకం చేసుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. సమరయ స్త్రీ ఒంటరిగా బావి దగ్గర ఉంటే అక్కడికి దేవుడు వెళ్ళాడు. ప్రియులారా, అలాగే భక్తుడైనటువంటి యాకోబు ప్రయాణం చేస్తూ అరణ్యములో ఒక స్థలములో ఆయన ఒక రాయిని తలగడ చేసుకొని పడుకొని ఉంటే దేవుడు అక్కడికి వెళ్ళి ఆయన్ని దర్శించి దేవుని యొక్క ముఖదర్శనాన్ని ఆయనకి ఇచ్చాడు. ప్రియులారా, దేవుని సన్నిధిలో చేరిన దేవుని బిడ్డలమైన మనం అందరం కూడా దేవుని నిజముగా విచారణ చేయవారముగా, నిజముగా వెతికే వారముగా, పూర్ణ మనసుతో ఆయన కోసం మనం వెతికే వారంగా ఉంటే తప్పకుండా దేవుని యొక్క దర్శన భాగ్యాన్ని దేవుడు మనకిస్తాడు. ప్రియులారా, మన ప్రాణాత్మ దేహములు తెప్పరిల్లినట్లుగా కార్యం చేస్తాడు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఏమని వ్రాయబడింది? మత్తయి సువార్త 5వ అధ్యాయంలో దేవుడు ఇచ్చినటువంటి మాట ప్రకారం హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరని వ్రాయబడింది. నిజంగా మన హృదయం శుద్ధిగా ఉండి దేవుణ్ణి వెతుకుతూ ఉంటే తప్పకుండా దేవుణ్ణి మనం చూస్తాం. దేవుని యొక్క ముఖదర్శనాన్ని దేవుడు మనకిస్తాడు. ఆయన్ని కనుగొనే భాగ్యాన్ని దేవుడు మనకిస్తానని దేవుడు సెలవిస్తున్నాడు.
ఈ శుభదినాన దేవుడు ఇచ్చినటువంటి మాట ప్రకారం పూర్ణ మనసుతో దేవుణ్ణి మనం వెతుకుదాం గాక. పూర్ణ మనసుతో దేవుని యొక్క మహత్తరమైన కృపను అనుభవించడం గాక. దేవుని యొక్క ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలను మనం అనుభవిస్తూ దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుతూ దేవుని కొరకు మనం జీవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో దేవుడిచ్చినటువంటి మాట ఏంటంటే, వెండిని వెతికినట్లు నన్ను వెతకండి అన్నాడు. ఐశ్వర్యమును వెతికినట్టుగా నన్ను వెతకండి అని దేవుడు సెలవిస్తున్నాడు. అంత ఆసక్తితో, అంత ఇష్టంతో మీరు నన్ను వెతికిన ఎడల నన్ను కనుగొంటారని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని సన్నిధిలో చేరిన మనం అందరం కూడా దేవుడిచ్చినటువంటి మాట ప్రకారం పూర్ణ మనస్సుతో దేవుణ్ణి వెతికి దేవుని యొక్క ఆశీర్వాదం అనుభవించాలని దేవుడు కోరుకుంటూ ఉంటే, దేవుని సన్నిధిలో చేరిన మనం అందరం కూడా ఇక మీదట పూర్ణ మనస్సుతో దేవుణ్ణి వెతుకుదాం గాక. పూర్ణ ఆత్మతో దేవుణ్ణి వెతుకుదాం గాక. పూర్ణ మనస్సుతో దేవుణ్ణి వెతుకుతూ దేవుని యొక్క మహత్తరమైన కృపను మనం అనుభవించుదాం గాక. ఈ ఉదయకాల సమయంలో దేవుడు సెలవిచ్చిన మాట ప్రకారం మీరు నన్ను వెతికిన ఎడల నన్ను కనుగొంటారని దేవుడు అంటూ ఉన్నాడు. అనగా ఇంతకాలం మనం దేన్నో వెతుకుతూ ఉన్నాం. దేవుణ్ణి వెతకకుండా, సన్నిధిని వెతకకుండా, దేవుని యొక్క వాక్యాన్ని వెతకకుండా దేన్నో మనం వెతుకుతున్నాం. అందుకే దేవుని కనుగొనలేకపోతున్నాం. దేవుడు ఇస్తున్నటువంటి మాట ఏంటంటే, నన్ను వెతకండి, మీరు నన్ను కనుగొంటారని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. పరిశుద్ధమైనటువంటి దేవుని గ్రంథంలో చాలామంది భక్తులు దేవుణ్ణి వెతికి దేవుణ్ణి కనుగొన్నారు ప్రియులారా. అలాగూ దేవుని సన్నిధిలో చేరిన మనం అందరం కూడా దేవుణ్ణి పూర్ణ మనసుతో వెతికి దేవుణ్ణి కనుగొందుం గాక. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం అనుభవించడం గాక. ఈ ఉదయకాల దీవెనలు, ఆశీర్వాదములు సర్వసమృద్ధిగా మనం అనుభవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అందుకే మనం పూర్ణ మనసుతో దేవుణ్ణి వెతికినప్పుడు మన ప్రయాణాల్లో, రాకపోకల్లో, అలాగే విద్యాబుద్ధుల్లో, వివాహంలో, సంతానంలో, బిజినెస్లో మనం ఎక్కడికి బయలుదేరి వెళ్ళినా కూడా దేవుడు ఉదయకాల దీవెనలు, ఆశీర్వాదములు మనకి ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఈ ఉదయకాల దీవెనలు, ఆశీర్వాదములు సర్వసమృద్ధిగా మనందరం పొందుకొని దేవునికి ఇష్టలమై, యోగ్యులమై, దేవుని కొరకు బలమైన సాక్షులముగా నిలిచి ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి, మీకు స్తోత్రాలు. ఉదయకాల సమయంలో శ్రేష్టమైన శక్తి గల మీ నామానికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అద్వితీయ దేవుడవని, ఆలోచనకర్తవని, సృష్టికర్త అయిన దేవుడవని, సర్వకృపానిధి అని మీ నామాన్ని స్తుతిస్తూ ఉన్నాను. నిజముగా మీరు ఇచ్చిన మాట ప్రకారం తండ్రి, మీరు పూర్ణ మనసుతో నన్ను వెతికిన ఎడల కనుగొంటారని మీరు సెలవిచ్చారు. మీకు స్తోత్రాలు. ఈ మాటలు మీ బిడ్డల జీవితాలకు దీవెనకరంగా ఉంచండి. మీ బిడ్డలు పూర్ణ మనసుతో మిమ్మల్ని వెతికి మిమ్మల్ని కనుగొని మీ ఆశీర్వాదం అనుభవించినట్లు ప్రతి బిడ్డను ఆయత్తపరచమని, ఈ మాటలు మీ బిడ్డలకు దీవెనకరంగా ఉంచమని, ఉదయకాల దీవెనల చేత తృప్తిపరచమని, వారి ప్రయాణాల్లో, రాకపోకల్లో మీ తోడుంచమని, సంపూర్ణ ఆరోగ్యాలు మీ బిడ్డలకు ఇవ్వమని, నేను స్వస్థపరిచే యెహోవాను నేనే అని సెలవిచ్చిన మాట నెరవేర్చమని, అలాగూ తండ్రి కరువులో సమృద్ధినిచ్చే దేవుడు నేనే అని సెలవిచ్చిన దేవా మీకు స్తోత్రాలు. ఆపదలో ఆదుకునే దేవుడు మీరే తండ్రి. దేవ, ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు మీరే తండ్రి. మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల దీవెనలు, ఆశీర్వాదములు ప్రతి బిడ్డకు అనుగ్రహించి మేలుతో తృప్తిపరచి మహిమ పొందమని ప్రార్థిస్తూ మీ కృపగల హస్తములకు బిడ్డలందరినీ అప్పగించుకుంటూ ఈ మాటలు మీ బిడ్డలకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంచుతూ మహిమ పొందమని, ఈ దినం బర్త్డేలు, మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలకు దీవెన దయచేయమని, ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు నీ కృప దయచేయమని ప్రార్థిస్తూ ఈ ఉదయకాల దీవెనల ఆశీర్వాదం ప్రతి బిడ్డకు అనుగ్రహించి మేలుతో తృప్తిపరచమని యేసుక్రీస్తుడి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.